హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి అంటే 18వ తేదీ రాత్రినే విజయవాడ నుంచి బయలుదేరి దావోస్లో జరిగే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి హాజరు కావడానికి వెళ్ళడం జరిగింది. ఆయన ఈరోజు మార్నింగ్ స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలిసిన విషయమే. ఆయన రాజకీయాల్లో ఉండగా, ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ దావోస్లోని ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి హాజరవుతూ ఉంటారు. అదేవిధంగా ఈసారి కూడా ఆయన హాజరవడం జరుగుతుంది. ఆయనతో పాటు లోకేష్ గారు, టీజే భరత్ గారు, కొంతమంది అధికారులు, దాదాపు 9 నుంచి 10 మంది డెలిగేషన్తో ఆయన దావోస్కు వెళ్ళడం జరుగుతుంది. ఈ పర్యటనలో ఆయన దాదాపు 36 మీటింగుల్లోనే అటెండ్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో దాదాపు 16 మీటింగులు అనేవి 1-to-1 అంటే డైరెక్ట్గా వ్యక్తులతోనే ఆయన సమావేశం కావడం జరుగుతుంది. మిగిలినవన్నీ చాలా వరకు ఈ ప్రముఖ ఛానల్స్కి వచ్చే ఇంటర్వ్యూలు, లేదంటే ఈ డిబేట్లో పాల్గొనడం, ఇటువంటి కార్యక్రమాలన్నిటిలోని శ్రీ చంద్రబాబు నాయుడు గారు పాలుపంచుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఆయన దావోస్ పర్యటన ప్రధానంగా మన రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడానికి, మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ స్పీడ్ ఆఫ్ బిజినెస్, అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలా భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పడానికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న కార్పొరేట్ ఫ్రెండ్లీ నిర్ణయాలు, వీటన్నిటి గురించి ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థలందరికీ చెప్పడానికి ఈ వేదికని ఆయన ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాకపోతే దాదాపు 3 రోజుల వరకు ఆయన దావోస్లో ఉండే అవకాశం ఉంది. ఈ 3 రోజులు కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన సిఇఓలతోని, కార్పొరేట్స్తోని ఆయన సమావేశం జరుగుతారు. ఆయన ఈ పర్యటన అనేది చాలా వరకు విజయవంతంగా పూర్తయ్యి మన రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువస్తారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.